ఓం శుభోదయం. నిన్న ద్రవ్య లక్షణాలు, గుణ లక్షణాలు, ఆ తర్వాత కర్మ లక్షణాలు చెప్తూ సాంఖ్యకారుడు ఆత్మతత్వాన్ని చాలా సూక్ష్మముగా అది ఎలా సంబంధముతో ఉంటుంది, ఏ సందర్భంలో అది సమవాయి కారణమవుతుంది, అసమవాయి కారణమవుతుంది అనేది చెప్పి జీవుణ్ణి దుఃఖరూప కర్మల నుండి విముక్తిని చేయడమే కాక జ్ఞానస్వరూపం వైపు నడిపించే ప్రయత్నం చేస్తాడు. ఎందుకనగా గురు సన్నిధిలో ఉన్నప్పుడు ఆత్మస్వరూపములో జీవుడు ఉంటాడు. అప్పుడు ఉన్నంత ఉత్సాహం గురు సన్నిధిని దూరం చేసుకున్నప్పుడు ఉండడు. ఆ స్థితిని అతను భద్రపరచుకోలేడు. అందువలన ప్రకృతికి వశీభూతుడై వివిధ మార్గాలను ఎన్నుకుంటాడు. లోకములో కూడా ప్రకృతి చాలా సుఖముగా ఉన్నట్టు నిర్మాణం చేస్తున్నాడు మానవుడు. ఆ నిర్మాణం వెనుక జరిగినంత ప్రయత్నం ఆత్మతత్వము వెనుక జరగడం లేదు. అది మనం గమనించాలి. నేడు ప్రకృతిలో ఉన్నటువంటి సుఖాన్ని ప్రదర్శింపజేసినంతగా ఆత్మస్వరూపములో ఉంటే ఏమిటి లాభము అనేది చెప్పే గురువుల కొరత ఉంది అని మనం స్వీకరించవలసిందే. భారతీయ సంస్కృతిలో దేవాలయాలు కనిపిస్తూ ఉంటవి. అదేవిధంగా అక్కడక్కడ మఠాలు కూడా కనిపిస్తవి. అచట గురువులు కూడా ఉంటారు. కానీ మనం పరిశీలించినట్టయితే గురువులు కూడా ఎన్నుకునే మంచి మార్గం అయినప్పటికీ కూడా వారి దినచర్య, వారు స్వీకరించిన జీవన విధానము, వారు గౌరవిస్తున్నటువంటి ధన సంపన్నులను చూసి ఓ సామాన్య మానవుడు కూడా ధనములోనే సుఖముంది, అదే కదా గురువు చెప్పాడని అందరూ కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడము కంటే ప్రకృతి తత్వం వైపే పరిగెడుతున్నారు. ఋషులు మాత్రం చాలా ప్రయత్నం చేసినప్పటికీ అది కాలాంతరములో విద్వాంసులకు సరియైన పోషణ, రక్షణ లేక విద్వాంసుల కొరత ఏర్పడి నేటికి కూడా ఆత్మతత్వాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించే గురువులు మనకు కనబడ్డం లేదు. అట్టి తపస్సుతో కూడుకున్న క్షమ, దమ, తితిక్ష, ఉపరతి అనే షడ్వర్గాలను జయించిన గురువులు మాత్రం కనిపించడం చాలా అరుదు. అంత మాత్రాన బ్రహ్మతత్వము, బ్రహ్మానందము ప్రకృతి వలె కాదు అనడానికి వీలు లేదు. ఆ బ్రహ్మతత్వము, బ్రహ్మానందము ని కనుక మనం పరిశీలిస్తే ప్రకృతి తత్వము శూన్యమే అనాలి. అందుకనే కొంతమంది గురువులు ప్రకృతిని శూన్యము అంటారు. అక్కడ శూన్యము అంటే వాళ్ళు పదార్థతత్వాన్ని అంటే వ్యాఖ్యానములో శిష్యులు వివిధంగా చెప్పినప్పటికీ కూడా ఎప్పుడైతే ప్రకృతిని శూన్యమన్నారో అట్టి గురువు చెప్పినప్పుడు ఆ సూక్తి మాత్రం అది ఆ అర్థములో చెప్పబడలేదు. బ్రహ్మతత్వము ముందు, బ్రహ్మ కాంతి ముందు, బ్రహ్మ ఆనందము ముందు ప్రకృతి యొక్క ఐశ్వర్యం శూన్యము అని చెప్పబడింది. కానీ దాని శిష్యులు ఆ విధంగా గ్రహించక విభిన్నముగా
అద్వైతవాదాన్ని ప్రతిపాదించినట్టుగా మనం గ్రహించాలి. కానీ బ్రహ్మతత్వము ముందు ఆత్మస్వరూపము కానీ ప్రకృతి స్వరూపము కానీ శూన్యమే. అనగా ఒక సూర్యుని కాంతి ముందు ఇంటిలో ఉన్నటువంటి దీపము ఆ కాంతిని ఈ కాంతిని పోలిస్తే ఇది ఎలా గోచరం అవ్వదు దీపకాంతి. అదేవిధంగా పరమాత్ముని ఆనందాన్ని జీవుడు సమాధిష్ఠుడై పొందినప్పుడు, అది నిరంతరము కొనసాగించినప్పుడు ఆ లభించే ఆనందం మాత్రం ప్రకృత్యాది పదార్థాల యందు లేదని మనం తెలుసుకోవలసిందే. కానీ అంతటి స్థితిని అనగా జీవుడు శరీరధారి అయి శరీరంలో ఉన్నటువంటి అవయవరహితంగా తన స్వరూపములో ఉండడం కొంత ప్రయత్నం వలన జరుగుతుంది, కానీ అసాధ్యము కాదు, సరళము కాదు. అందుకని కనాద మహర్షి కూడా కణములను అత్తి ఒక్కొక్క గింజను తిన్నాడు గనక మరి ఆ నామధేయాన్ని సార్థకం చేసుకోవడానికి కూడా ఈ ప్రకృతిని పరమాణువుల వరకు తీసుకెళ్ళి జీవుణ్ణి దుఃఖ విముక్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కారణములు 3: సమవాయి కారణం, అసమవాయి కారణం, నిమిత్త కారణం. వస్త్రమును కార్యమునకు తంతువులు సమవాయి కారణం. అనగా వస్త్రము దేని ద్వారా తయారవుతుంది? తంతువు ద్వారా. అది సమవాయి కారణం. అంటే అది ఉపాదాన కారణం. తంతు సంయోగము అసమవాయి కారణం. అది ఎవరి వలన తయారవుతుందో అది అసమవాయి కారణం. అనగా ఒక చైతన్య పురుషుడు అనుకోవచ్చు, లేక ఏదైనా కారణం. ఇవిగాక మిగిలిన మగ్గపు సామానులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నిమిత్త కారణము అంటాడు. ద్రవ్య గుణములు ఎట్టి సాధర్మం. ఆ రెండింటిలో ఏది సాధర్మం ఉంది అంటే ద్రవ్య గుణయోహో సజాతీయ ఆరంభకత్వం సాధర్మం. ద్రవ్యము గుణములకు తమకు సమాన జాతీయములకు ద్రవ్య గుణముల ఉత్పాదింపజేయుట సమాన ధర్మం. ద్రవ్యాని ద్రవ్యాంతరమారంభస్తే గుణాశ్చ గుణాంతరం. ఈ సూత్రమున మనం ద్రవ్యపదం అన్నప్పుడు పృథివీ, జలము, అగ్నిని మాత్రమే తీసుకోవాలి, మిగతా ద్రవ్యములను మనం తీసుకోవద్దు. పృథివీ, జలం, అగ్ని తనకు సజాతీయమగు అన్య ద్రవ్యమును, పృథివీ పృథివ్యంతరమును, జలము జలాంతరమును, అగ్ని అగ్న్యాంతరమును అనగా గుణములు, రూపరసాదులు సజాతీయమగు అన్య గుణమును అనగా అన్య రూపమును, రస అనగా రూపము అన్య రూపమును, రసము రసాంతరమును, గంధము గంధాంతరమును ప్రారంభించుచున్నవి. విజాతీయములు కలగింపనేరవని మనం ఇక్కడ స్పష్టంగా తెలుసుకున్నాం. సూక్ష్మ వాయువు ఆకాశములు స్థూల వాయువు ఆకాశములను కలిగించినను స్థూల వాయువ ఆకాశములు సజాతీయ ద్రవ్యాంతరములను ఆరంభింపవు. ఇట్లే దిక్కు, కాలము, మనస్సు అంతిమ కార్యద్రవ్యములకు ఘటపటాదులు అన్య ద్రవ్యములను ఆరంభింపజేయవు. గుణములలో ద్విత్వము, పృథక్త్వము, పర్వతము, అపరత్వము మున్నగు గుణములు కాక మిగిలిన గుణములే గుణాంతరములను సమాన సజాతీయములను ఆరంభింపగలవని మనం గ్రహించవలయును. ద్రవ్య గుణములు నిజ సజాతీయ ద్రవ్య గుణాంతరములను ఆరంభించినట్లు కర్మలు ఏల స్వజాతీయ కర్మాంతరమును కలుగజేయవు.
ద్రవ్య గుణములు ఎట్లా సజాతీయ గుణాంతరమును తయారు చేస్తున్నవో మరి కర్మ కూడా స్వజాతీయ కర్మాంతరములను కలగజేయవా అని అడుగుతున్నాడు. దానికి కర్మ సాధ్యం న విద్యతే. ఉపర్యుక్త పంచవిధములైన క్రియ కర్మ క్రియచే ఏర్పడినది కాదు. ఒక వస్తువునందు క్రియ ఏర్పడగానే విభాగము ఏర్పడుతుంది, కానీ క్రియాంతరము కలగనేరదు. ఆ అవయవములందు కలుగు చలనక్రియ వలన అవయవిలో కలుగు చలనక్రియ జన్యము కాదు. అవయవములందు కలిగిన క్రియ వలన వేగము ఉద్భవించును. ఆ వేగము వలన అవయవి చలించును. అందువలన కర్మాంతరము ఉద్భవింపజేయదని సూత్రం యొక్క అభిప్రాయం. ద్రవ్య గుణ కర్మముల సాధర్మ్యమును నిరూపించి గుణ కర్మల కంటే ద్రవ్యమున గల వైధర్మ్యమును విశేష ధర్మమును నిరూపించుచున్నాడు. నా ద్రవ్యం కార్యం కారణం చ వదతి. కారణ కార్యద్రవ్యములను కార్యకారణ ద్రవ్యములు నశింపజేయవు. కారణమును గాని కార్యము గాని నశింపజేయదు. కార్యకారణ ద్రవ్యములు వానిని ఆరంభింపజేయు సంయోగ నాశనము వలననే నశించునని తాత్పర్యం. మరి గుణములెట్టివనా? ఉభయథ గుణాః. గుణములు రెండు విధములు. కారణ కార్యరూపములగు గుణములు, కార్యకారణ రూపములగు గుణములను నశింపజేయుచున్నవి. ఉదాహరణకు నాభీదేశము నుండి వాయువు పైకి వచ్చి కంఠ జిహ్వ దంత్వాది స్థానములలో తాకిడిని పొంది శబ్దము ఉద్భవింపజేయును. ప్రథమ శబ్దము కుసుమ వికసాంబములోని అన్ని వైపుల సదృశ శబ్దాంతరములను ఉద్భవింపజేయును. మరియు ఆ శబ్దములు శబ్దాంతరములను కలిగించుచు శ్రవణేంద్రియమున చేరును. ఇందు ఉత్తరోత్తర కార్యభూతములగు శబ్దములు పూర్వ కారణభూత శబ్దములను నశింపజేయును. తుదకు అంతిమ కార్యభూతమగు శబ్దము తదు ఉత్పాదక పూర్వకారణభూతమగు శబ్దమును నశింపజేయును. ఇట్లు కార్యకారణములగు గుణములను నశింపజేయునని తాత్పర్యం. అనగా ద్రవ్యము మాత్రం నశింపబడదు, గుణములు నశిస్తవి అని చెప్తూ ఇప్పుడు మరి కర్మ గురించి చెప్తున్నాడు. కార్యవిరోధి కర్మ. తన వలన పుట్టు ఉత్తర సంయోగము మొదలగున్నది నశింపజేయునదై దేనికి కలదో అది ఏ కర్మ. కర్మ అంటే ఏమిటి? తన వలన పుడుతుంది, పుట్టగానే అది వేరొక దానితో సంయోగం అవుతుంది, సంయోగమైనప్పుడు పూర్వ వస్తువు నశింపబడుతుంది, అది ఏ కర్మ. కర్మ విభాగమును పుట్టించిన పిమ్మట ఉత్తర సంయోగమును కలిగించి నశించుచున్నది. కాబట్టి కార్యవిరోధి కర్మ అని భావము. అది కార్యమునకు విరోధి. ద్రవ్య గుణ కర్మముల సాధర్య వైధర్మ్యములను వర్ణించి ఇప్పుడు ద్రవ్య లక్షణములను చెప్పుచున్నాడు. ముందు సమాన ధర్మములు చెప్పాడు, ఆ తర్వాత వైధర్మ్యాలు చెప్పాడు. వైధర్మ్యములు ఏంటంటే ద్రవ్యము నశింపదు, గుణములో రెండవ గుణము ఆక్రమణ చేస్తుంది, కర్మ విరోధ కర్మను ఉత్పన్నము చేస్తుంది. ఆ విధంగా సమాన వైధర్మ్యాలను చెప్తూ ఇప్పుడు ద్రవ్య లక్షణం చెప్తున్నాడు. క్రియా గుణవత్ సమవాయి కారణమితి ద్రవ్య లక్షణం. ద్రవ్యము యొక్క లక్షణం ఏంటి అంటే క్రియవత్వము, గుణవత్వము, సమవాయి కారణత్వము అను మూడును పృథివీ జలాది నామములలో నిర్దేశించిన ద్రవ్యము యొక్క లక్షణము అనగా సమాన అసమాన జాతీయ ద్రవ్యముల నుండి వేరు చేయున్నది. ద్రవ్యము అనున్నది
క్రియావంతము, గుణవంతము లేక సమవాయి కారణము అగునని తాత్పర్యం. ఇదియే ద్రవ్య లక్షణం. లక్షణమనగా అసాధారణ ధర్మో లక్షణం. అసాధారణ ధర్మమని అర్థం. దేని వలన ఒక వస్తువు ఇతర సమస్త ప్రపంచము నుండి వేరు చేయబడి గుర్తింప వీలగునో అది ఏ లక్షణం. అంటే గ్రహించడానికి వీలవుతుందో అది లక్షణం, అది ఏ లక్షణము అనబడుతుంది. అనగా అచట చాలా పదార్థాలు చాలా ఉన్నప్పటికీ కూడా దేని ద్వారా వస్తువు యొక్క ప్రామాణికత సిద్ధింపబడుతుందో అది లక్షణం అనబడుతుంది. ఉదాహరణకి ఆవునకు లక్షణము ఏమి? ఒక పిల్లవాడు ఎప్పుడు కూడా ఆవును చూడలేదు. మరి ఇప్పుడు ఆవు యొక్క లక్షణాలు చెప్తాడు. అనగా సమూహములో అనేక జంతువులు ఉన్నవే. దేనిని ఆవంటారు అనంటే ఇప్పుడు ఆ బాలునకు కొన్ని లక్షణాలు చిహ్నాలు చెప్పబడతవి. ఉదాహరణకి గో శాస్నాదిమత్వం లక్షణం. గంగుడోలు, గిట్టలు, కొమ్మలు మున్నగువన్నీయు అర్థం. అనగా ఆవునకు మెడ కింద వ్రేలాడుచుండు చర్మము, గిట్టలు, కొమ్ములు ఉండుట లక్షణమని చెప్పుదుము. మరి ఈ లక్షణాలు జంతువుల నుండి మరియు ఇతర సమస్త ప్రాణి వస్తువ జాతి నుండి వేరు చేయబడుతుంది. కాబట్టి అప్పుడు మనం పూర్వము ఎప్పుడు చూడని ఆ ఆవుని ఈ లక్షణాల ద్వారా మనం ఆవే అని పోల్చుకుంటాం. అనగా ప్రస్తుతము ఇట ఆవు అనగా ఎద్దు మున్నగు ఆవుల జాతి అనుట ఇట్లు లక్షిత వస్తువును తదితర పదార్థముల నుండి వేరు చేయుటయనే సంస్కృతమున సమాన అసమాన జాతీయ వ్యవచ్ఛేత్వకదమందురు. అనగా ఇక్కడ అనేక పశువుల నుండి గోవుని తెలియజేస్తున్నాడు, కానీ గోవుల నుండి గో కాదు, అది మనం తెలుసుకోవాలి. సమాన అసమాన జాతీయ వ్యవచ్ఛేదకత్వము. ఉదాహరణకు శాస్నాదిమత్వమను లక్షణము సమాన జాతీయములగు ఇతర పశువులందియు అసమాన జాతీయములగు వృక్షాది పదార్థముల నుండి ఆవును వేరుపరుచుచున్నది. కావున స్నాస్నాదిమత్వము ఆవునకు లక్షణం. అట్లాగే లక్షణం ఎలా ఉందంటే అనేక ఎద్దులున్నవి, అందులో కూడా ఆవేది అని స్పష్టంగా తెలియజేయబడుతుంది. అనగా మిగతా ఒంటెలు, కుక్కలు, మేకలు, మనుష్యులు ఇవన్నీ విజాతీయమైనప్పటికీ కూడా ఆవు యొక్క సజాతీయం ఉంది కదా, దానితో పోల్చిన కొన్ని ఎద్దులు ఉంటాయి. మరి ఆ ఎద్దుల్లో కూడా ఆవు ఏది అంటే ఈ విధంగా వివరించి సూక్ష్మంగా చెప్తున్నాడే, అప్పుడే పిల్లవాడికి మిగతా పశువుల నుండి ఆ ఆవుల సమూహం తీసుకుంటాడు. మళ్ళీ అందులో ఏది ఎద్దు ఏది ఆవో గ్రహించాలి అంటే అతనికి విభిన్న లక్షణాలు చెప్పబడతవి. కాబట్టి లక్షణము ద్వారా వస్తువు యొక్క సిద్ధి సందేహరహితముగా నిరూపింపబడుతుంది. అది ఏ లక్షణం అనబడుతుంది. అనగా అసాధారణ ధర్మో లక్షణం సశేషం.